వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. అమెరికాలో దొంగలు రెచ్చిపోతున్నారు. నాన్ అమెరికన్స్ టార్గెట్ గా చోరీలు చేస్తున్నారు. ఇండియన్స్ ఇండ్లకు కన్నాలు వేస్తున్నారు. ఇక తెలుగు వారి ఇండ్లైతే చాలు మరీ ముచ్చట పడిపోతున్నారు దొంగలు. భారతీయులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మన వాళ్ళ ఇళ్లలో దొంగలకు అంతగా నచ్చిందేంటి? అమెరికాలో పెరిగిన దొంగతనాలు. నాన్ అమెరికన్సే టార్గెట్. బాధితుల్లో ఎక్కువ మంది భారతీయులే. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు భారతీయులే. అగ్రరాజ్యం అమెరికాలో 2008-12 మధ్య దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. 2012 తర్వాత దొంగతనాలు తగ్గిపోయాయి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి యుఎస్లోని పలు రాష్ట్రాల్లో చోరీలు విపరీతంగా పెరిగాయి. FBI డేటా ప్రకారం అమెరికాలో ఈ 6 నెలల్లో 5,000కు పైగా చోరీలు జరిగాయి. వీరిలో 62% పైగా బాధితులు నాన్ అమెరికన్స్ కాగా వీరిలో 21% మంది బాధితులు భారతీయులే. పలు దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి బంగారం చోరీ చేస్తున్నారు. అమెరికా మార్కెట్లో బంగారం ధర పెరగడంతో దొంగల కళ్లు పసిడిపై పడ్డాయి. అమెరికా దొంగలు ఎక్కువగా భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే భారతీయుల దగ్గరే బంగారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగువారి ఇళ్లలో గోల్డ్ అధికంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న వారి ఆస్తులను అమ్మేసి బంగారం రూపంలో తీసుకువెళ్తారు ఎన్ఆర్ఐలు. ప్రతి ఇంట్లో 200 గ్రాముల నుంచి 250 గ్రాముల బంగారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే దొంగలు అమెరికాలో సెటిల్ అయిన భారతీయుల ఇళ్లను టార్గెట్ చేశారు. ఇటీవల కాలిఫోర్నియాలో $30,000 విలువైన బంగారాన్ని దోచేశారు దొంగలు. బర్గ్లరీ టూరిజం వెసులుబాటును వాడుకొని అమెరికాకు టూరిస్ట్ వీసాపై వస్తున్నారు దొంగలు. ఇండో అమెరికన్స్ ఉండే ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఆ ఇంట్లో ఉన్నవారిపై నిఘా పెడుతున్నారు. వారు పని నిమిత్తం బయటకు వెళ్లగానే తమ చోరకళ్లను ప్రదర్శించి ఇల్లును లూటీ చేస్తున్నారు. 34% దొంగతనాలను ఈజీగా చేసేస్తున్నారు. 23% దొంగతనాలు ఫస్ట్ ఫ్లోర్ కిటికీల్లోంచి వెళ్లి చేసినవే అని FBI రిపోర్ట్స్ చెప్తున్నాయి. దొంగలు ఇంట్లోకి వెళ్లిన 10 నిమిషాల్లోనే పని ముగించేస్తున్నారు. బంగారం, ల్యాప్టాప్, మొబైల్స్ ఎత్తుకు వెళ్తున్నారు. తమ కుటుంబ వారసత్వంగా వచ్చిన బంగారం, అమ్మా నాన్న గుర్తుగా దాచుకున్న బంగారం పోవడంతో చాలా మంది బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. వీసా సమస్యలు ఎదుర్కొంటోన్న భారతీయులు బంగారం పోయినా ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొంది. బంగారం బ్యాంకు లాకర్లో దాచుకోవాలి అన్నా, మళ్లీ వెనక్కి తీసుకోవాలన్నా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ బ్యాంకు లాకర్లో పెట్టినా వాటికి ఇన్సూరెన్స్ ఉండదు. దీంతో చాలా మంది తమ ఇళ్లలోనే బంగారాన్ని దాచుకుంటున్నారు. భారతీయుల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ 17 మందిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 18 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికా చట్టాల ప్రకారం మైనర్లకు తక్కువ శిక్ష పడుతుంది. దీంతో దొంగల బ్యాచ్ టీనేజర్స్ ను చోరీలకు ఉపయోగించుకుంటున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఇండో అమెరికన్స్ ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచుతామంటున్నారు పోలీసులు. Inside the one on Oak Tree Road and also in Menlo Park. However, the one on Oak Tree Road is not 24/7, either is Menlo Park. But if a resident has a problem or an issue, or they need some type of police action, or they may just have a question, they can go into the substation on Oak Tree Road and talk to the officer. When there is not an officer assigned there during the day, in the evening, we do have officers that are in and out of there, in marked units, patrol cars, detectives, so they are in and out of there throughout the evening. The substation in Menlo Park Mall, how that works is if we have shoplifters there. Usually it would take a radio car and an officer to come off the road for 2 to 3 hours. By the time we go there, take them to headquarters, process them, it does take quite a bit of time. So in an effort to streamline that, we can actually process them right in Menlo Park, right where they're there. So that ties up a police officer for a very short period of time, maybe 20 minutes or a half hour. The whole job may take an hour. If there's any other incident that occurs at the mall, we have someone that's right there to take care of it. Okay. So it basically streamlines our effort in law enforcement to be able to help the citizens of Edison and then those people that come through Edison, right? And at the same time, we have the juveniles that come from, they actually come from North Jersey, and they're coming down, they're being paid to steal high-end cars. And they get paid anywhere between $5,000 and $30,000, depending on what car they bring back.
Probably the car that is stolen the most is probably BMW. And the mostly crimes are happening on the Indians. What is the most reason happening on the Indians? Well, our Indian community in Edison Township, is a very good community. Usually they're very passive people that offer no resistance to other people that are bad coming in to commit these crimes. The juveniles, anywhere between 12 and 17 years old, are used because this way, if they're caught, they're not incarcerated because of the laws. And that's why Mayor Joshi is championing to change the law, to introduce that bill. And that's why he gave testimony down in Trenton to actually change that law, introduce that bill. And I'm very confident that it will go through. This way, it will help law enforcement stop the juveniles, and when they're caught, incarcerate them, keep them held longer. And it also helps to create a higher degree of a crime. And again, it's holding them accountable. The other thing is that another law enforcement tool that we use, and Mayor Joshi has been very good with this, we get what's called ALPers, or automated license plate readers. This is a tool that helps law enforcement capture people in stolen cars and that are coming in and through the town to commit these crimes also. We have been very successful in that. I mean, our team has stopped over 40 vehicle thefts, home invasions, and even home burglaries in the last few months. So we seem to be pushing it out to other jurisdictions. దేశం కాని దేశంలో జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపద దొంగల పాలవుతోండడం భారతీయులను కంటతడి పెట్టిస్తోంది. ఫంక్షన్లు, పండగలకు కూడా బంగారాన్ని ధరించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అమెరికాలో ఎక్కువగా ఇండియన్ కమ్యూనిటీస్ ఉండే ప్లేస్లలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే చాలా చోట్ల కంప్లైంట్లు కూడా వచ్చాయి. అయితే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కనుక మనం చూస్తే నార్త్ కెరోలినాలో జరిగిన ఇన్సిడెంట్ వలన ఇప్పటికే అందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా జ్యువెలరీ సంబంధించి, క్యాష్కి సంబంధించి ఇలాంటివే ఎక్కువగా చోరీ జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే అందరూ కూడా కంప్లైంట్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా కంప్లైంట్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదని చెప్పి ఇక్కడున్న కమ్యూనిటీస్ అందరూ కూడా ఎన్నోసార్లు ఈ విషయానికి సంబంధించి ముందుకు తీసుకువెళ్ళటానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేశామని చెప్తున్నారు. కానీ ఒకవైపు కమ్యూనిటీస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నప్పటికీ మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పనిసరిగా ఈ విషయం పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్న కారణంగా ముఖ్యంగా ఇండియన్ కమ్యూనిటీ మెజారిటీ కూడా ఓటింగ్లో ఎక్కువగా ఉండడము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ముఖ్యంగా కమ్యూనిటీస్లలో జరగడం పైన అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు, ఇది అరికట్టడానికి ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్తారు అని చెప్పి ఇప్పటికే అందరూ కూడా దీనిపైన చాలా సీరియస్గా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ ఇష్యూస్కి సంబంధించి ఖచ్చితంగా ఆ అథారిటీస్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ అథారిటీస్ కానీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరూ కూడా తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలాగో రికవరీ చేయలేరు, కానీ ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ తిరిగి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. స్వీటీ, న్యూజెర్సీ.